మార్నింగ్ టు ఆల్. చాలామంది మరి ఏ విధంగా చెక్ చేయాలి అని అనేక పర్యాయాలు చెప్పినప్పటికి గూడా చెక్ చేసుకోవటం లేదు స్టేటస్. పైగా నాకు నంబర్‌లు సెండ్ చేసి, "ఈ ఒక్కటి కొంచెం చూడండి సార్" అని చెప్పి అడుగుతా ఉన్నారు. మొన్న ఈ మధ్య ఒక వ్యక్తి నాకు డబ్బులు పడలేదండి అనన్నాడు. ఒకసారి నీ నంబర్ పంపించయ్యా అన్నాను. నంబర్ చెక్ చేసి చూస్తే 26/2 తేదీ నాడే రూ. 49,999 పడ్డాయి. కాబట్టి ఎవరు కూడా చెక్ చేసుకోవట్లేదు. చాలామంది మాకు చేత కాదంటున్నారు. అందుకని ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వీడియోని డీటెయిల్డ్‌గా ఎలా చెక్ చేయాలి? ఏ ఇన్ఫర్మేషన్ సమాధానం ఏంటి? అనేది మీ అందరికి కూడా క్లియర్‌గా చెప్దామనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో మొత్తం చెక్ చేయండి. 1, 2 సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరే చెక్ చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. అదే విధంగా మీ యొక్క జూనియర్‌లకి కొంత కస్టమర్‌లకు కూడా నేర్పించండి దయచేసి. ఎవరైతే ఈ వీడియోని 1, 2 సార్లు కంప్లీట్‌గా చూస్తారో వారు ఓన్‌గా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పైగా మనకి రేపు ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు ఇప్పుడు గనుక నేర్చుకొనుంటే ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వీడియోని మీ అందరికి గూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటగా మనం ఈ యొక్క బ్రౌజర్‌లోకి వెళ్ళాలండి. గూగుల్. ఈ యొక్క బ్రౌజర్‌లోకి వెళ్ళినట్లయితే, ఈ విధంగా ఇక్కడ మనం టైప్ చేయాలి. ఏం టైప్ చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. సెబీ పీఏసీఎల్ రిఫండ్ డాట్ కో డాట్ ఇన్ అనేటటువంటి ఈ యొక్క వెబ్‌సైట్‌ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తరువాత ఇది ఇక్కడ క్లిక్ చేయాలండి. ఈ యొక్క కాలమ్‌లో ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తరువాత ఈ విధంగా వెబ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఈ యొక్క పోర్టల్ గురించి మీకు 2 విషయాలు నేను క్లియర్‌గా చెప్తాను. కొన్ని విషయాలు దయచేసి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రైట్‌గా చూడండి ఎంక్వైరీ అని ఉందండి. ఈ ఎంక్వైరీ దగ్గర మనం క్లిక్ చేస్తే ఎలా వచ్చుద్దో చూపిస్తాను. తర్వాత ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వెషన్స్ అని ఉంటుంది. ఇక్కడ గనక మీరు క్లిక్ చేసినట్లయితే తరచుగా మనం అడిగేటటువంటి ప్రశ్నలు సుమారుగా 32 ప్రశ్నలున్నాయి. ఇంగ్లీషు, హిందీలో ఉంటాయి. ఇంగ్లీషు సెలెక్ట్ చేసుకొని చూడండి. మీకు కావాలంటే దాన్ని గూగుల్‌లో ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత డౌన్‌లోడ్స్ అని ఉన్నాయండి ఇక్కడ. డౌన్‌లోడ్స్ అంటే ఆ రోజు మనం అప్లై చేసేటప్పుడు ఏ విధంగా చేయాలనేది కొన్ని డౌన్‌లోడ్స్ పెట్టాడక్కడ. తర్వాత పాన్ కార్డ్ లేనోళ్ళకి ఎలా చేయాలి? ఏ ఫార్మేటు, చెక్ ఎలా పెట్టాలని కొన్ని డౌన్‌లోడ్స్ ఉంటాయి. వాటిని చూస్తే తెలుస్తుంది. దీని కింద ఇంకొక కాలమ్ ఉంటుంది. పబ్లిక్ నోటీస్ అని ఉంటుంది. ఆ పబ్లిక్ నోటీస్ దగ్గర క్లిక్ చేస్తే లేటెస్ట్ నోటీసులు ఏమైనా ఉంటే మనకు తెలుస్తుంది. అంతేకాదు ఇక్కడ మీరు చూడండి హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆర్డర్ కూడా ఉంటుందండి ఇక్కడ. ఈడ మీరు క్లిక్ చేసినట్లయితే 2016లో మన లోధా కమిటీ వారిని అపాయింట్ చేసిన ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ క్లిక్ చేస్తే మీకు వస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు ఆర్డర్ కూడా మిమ్మల్ని ప్రింట్ తీసుకొని చూయించుకోమంటున్నాను. ఆ విధంగా చూపించండి దయచేసి. తర్వాత ఈ యొక్క టోటల్ మ్యాటర్‌లో మీకేమర్థమవుతుందంటే, యాస్ ఆన్ మార్చ్ 2026 ది కమిటీ హాస్ ఎఫెక్టెడ్ రిఫండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 35,74,401 ఎలిజిబుల్ అప్లికేషన్స్‌కి అగ్రిగేటింగ్ ఎ టోటల్ ఎంత డిస్బర్స్ చేసిందంటే 3,720.67 కోట్లు చేసిందని చెప్పి ఈ సమాచారం ఈ షీట్ మొత్తం మీద మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ షీట్‌లో మీకు చాలా సమాచారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి ఇందాక మీరు సెర్చ్ అని దగ్గర కొట్టినట్లయితే ఎంక్వైరీ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుందండి. పీఎస్ఎల్ సర్టిఫికేట్ నంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి. దీన్ని కప్చా అంటారు. ఈ కప్చాని ఇక్కడ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసినప్పుడు ఏ విధంగా వస్తుందంటే ఇది చూడండి ఇక్కడ. ఇది పీఎస్ఎల్ బాండ్ నంబర్ ఎంటర్ చేశారు. యు అనే అక్షరంతో స్టార్ట్ అవుతుందండి. మీ బాండ్‌లో చూడండి. యు అనే లెటర్‌తో దానికి ఎంటర్ చేయాలి. ఈ కప్చాని ఇక్కడ ఎంటర్ చేశారు. అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి. చేసి ఇక్కడ సెర్చ్ అనే దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది ఒక్కొక్క పాలసీ గూర్చి. దీని యొక్క సమాచారాన్ని మీకు క్లుప్తంగా నేను చెప్తాను. ఈ విధంగా గనక మీకొచ్చినట్లయితే దీంట్లో ఏముంటుందండి? అడ్మిసిబుల్ అమౌంట్ హాస్ బీన్ పెయిడ్ ఇంటూ యువర్ బ్యాంక్ అకౌంట్ అని వచ్చింది చూడండి ఇక్కడ. వీరిదే నేను రీసెంట్‌గా ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేసి అతనికి చెప్పాను. అయ్యా! ఆల్రెడీ మీది ఫిబ్రవరిలోనే అమౌంట్ పడింది చూసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎంత పడిందనేది ఎక్కడ పడిందో చూసినట్లయితే ఆంధ్ర బ్యాంక్‌లో పడ్డాయండి వాళ్ళకి. ఏ రోజు పడ్డాయి? 26/2/2026 తేదీ నాడే పడ్డాయి. ఎంత పడింది? ఇక్కడ చూడండి అతను క్లెయిమ్ చేసినటువంటి అమౌంట్ 91,200. అంటే అతను సీడీపీపీ 40,000 కట్టాడు. అతను వడ్డీతో కలిపి 91,000 అని చెప్పి అమౌంట్ ఎంటర్ చేశాడు. కానీ
ఎలిజిబుల్ రిఫండ్ అమౌంట్ ఎంతవరకు ఎలిజిబుల్ అయ్యాడంటే 39,999 అంటే 40,000 రూపాయల పాలసీని ఇవ్వటం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ బ్యాంకులో వేశారు, ఎంత వేశారు, ఎప్పుడు వేశారు, ఎంత అమౌంట్ వస్తుంది, 4 ప్రశ్నలకు ఇక్కడ సమాధానం దొరుకుతుంది కాబట్టి పరిశీలించండి. ఇంకొక దాన్ని పరిశీలిద్దాం. ఇదేమిటి, ఇతనికి ఏమని వచ్చిందంటే ఈమెకి could not be processed further as against the said PACL certificate, land has been allotted as per the data provided by PACL. అంటే PACL కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి డేటా ప్రకారం మీకు ల్యాండ్ అలాట్ అయ్యింది, అందువలన పరిశీలించలేదు అని వచ్చింది. అయితే కొంతమంది నో అని పెట్టారు, కొంతమంది నాట్ అలాటెడ్ అని పెట్టారండి. వీళ్ళు నో అని పెట్టలేదు, సారీ నో అని పెట్టారు. ల్యాండ్ అలాట్ అయిందంటే నో అని పెట్టారు. కానీ వాళ్ళ యొక్క అప్లికేషన్ పరిశీలించినట్లయితే కంపెనీ ఇచ్చిన డేటా ప్రకారంగా ల్యాండ్ హ్యాస్ బీన్ అలాటెడ్ అని ఉన్నది. కాబట్టి ఇవి కూడా హోల్డ్‌లో పెట్టారు. మరి ఒక అప్లికేషన్ పరిశీలిద్దాం. ఈ అప్లికేషన్ ఏముందంటే ప్రాసెస్డ్ ఫర్దర్ యాజ్ యూ హ్యావ్ డిక్లేర్డ్ యెస్ ఫర్ ల్యాండ్ అలాటెడ్ కాలమ్. ల్యాండ్ అలాటెడ్ కాలంలో ఇతను ఎస్ అని పెట్టాడండి. మరి ల్యాండ్ అలాట్ అయిందో లేదో తెలియదు, కానీ తెలియక ఎస్ అని పెట్టాడు. ఎస్ అని పెట్టినవి ప్రక్కన పెట్టారు. కంపెనీ ఇచ్చిన డేటా ప్రకారంగా ల్యాండ్ అలాట్ అయినవి కూడా ప్రక్కన పెట్టడం జరిగింది. మరొక అప్లికేషన్ మనం పరిశీలన చేద్దామండి. ఈ అప్లికేషన్ ఏమొచ్చిందంటే కుడ్ నాట్ బి ప్రాసెస్ ఫర్దర్ యాజ్ దిస్ స్టేజ్ the details of bank account provided by you in the claim application are incorrect or in your name. బ్యాంక్ అప్లికేషన్లో గనక కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేకపోయినా, వాళ్ళ పేరు మీద లేకపోయినా అవి కూడా ప్రాసెస్ చేయబడలేదు. ఈసారి ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు సరి అయిన బ్యాంక్ని మనం అప్లై చేద్దాం, చేస్తే అప్పుడు గ్యారెంటీగా డబ్బులు పడతాయి. మరొక ప్రాబ్లం ఎలా ఉందో దాని గురించి కూడా మీ అందరికీ నేను తెలియజెప్తాను. ఇదేంటంటే కుడ్ నాట్ బి ప్రాసెస్డ్ ఫర్దర్ ఎట్ ది స్టేజ్ యాజ్ PACL సర్టిఫికేట్ అప్లోడెడ్ బై యూ ఈజ్ ఇన్కరెక్ట్ ఆర్ ఇల్ఎలిజిబుల్. వాళ్ళు అప్లై చేసినటువంటి కరెక్ట్గా లేదంట, క్లారిటీ లేదు. నాకు తెలిసి కొంతమంది ఏంటంటే వాళ్ళకు ఏ ఫార్మేట్లో అప్లై చేయాలో కూడా ఇచ్చారండి. ఆ ఫార్మేట్లో కాకుండా జస్ట్ ఫోటో తీసి పెట్టుంటారు, అవి కాల. కొంతమంది జిరాక్స్‌లు కూడా స్కాన్ చేసి పెట్టారు, అవన్నీ అవ్వలేదు. కాబట్టి ఇవాళంటివి కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఆ తరువాత గనక చూసినట్లయితే ఇంకోటేంటంటే యూ హ్యావ్ నాట్ ఫైల్డ్ యువర్ క్లెయిమ్ ఆన్ ద పోర్టల్ SEBI refund PSLrefund.co.in ఫర్ రిఫండ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఫిబ్రవరి 8, 2019 నుంచి జూలై 31, 2019 వరకు మీరు అప్లై చేయలేదు. అంటే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవటానికి వారిచ్చినటువంటి సమయం 2019 ఫిబ్రవరి 8వ తేదీ నుండి జూలై 31, 2019 తేదీ వరకు, అంటే సుమారుగా 6 నెలల సమయం ఇచ్చారండి. అయినప్పటికి కూడా వారు అప్లై చేయలేదట. ఏమంటున్నాడు, యూ మే అవైట్ ఫర్దర్ నోటిఫికేషన్ ఫ్రమ్ ద కమిటీ. ఫర్దర్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి అంటున్నాడు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, మళ్ళీ నోటిఫికేషన్ అనేది ఇస్తారు. ఎవరైతే అప్లై చేయలేదో అలాంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్లై చేద్దాం. ఇంకొకటి ఉందండి, లాస్ట్ వన్. ఇదేమొస్తుందంటే యువర్ అప్లికేషన్ సో అండ్ సో నంబర్ కుడ్ నాట్ బి ప్రాసెస్డ్ ఎట్ దిస్ స్టేజ్ అండ్ యూ మే అవైట్ నోటిఫికేషన్ ఇన్ దిస్ రిగార్డ్. వీళ్ళు ఏమంటున్నారంటే మీ అప్లికేషన్ ఇంకా ప్రాసెస్ చేయలేదు అంటున్నాడు. మరి ఏ అప్లికేషన్ ప్రాసెస్ చేశాడు, ఎంతవరకు చేశాడు? గతంలో చూసినట్లయితే మీకు 30,000 వరకు పేమెంట్ చెల్లించాము అని అన్నాడు. 30,000 పైన గనక ప్రాసెస్ చేయలేదని చెప్పి అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రెజెంట్‌గా ఎంత అమౌంట్ ఇచ్చారనేది క్లారిటీగా వాళ్ళైతే మనకు చెప్పలేదు. కానీ మనకొచ్చిన సమాచారాల ప్రకారం రూ. 1,00,000 వాళ్ళకి డబ్బులు పడ్డాయి, 2,00,000 వాళ్ళకి పడ్డాయి. మనకొచ్చిన సమాచారం ప్రకారం. కొంతమంది అయితే 4,00,000 కూడా పడ్డాయి అని చెప్పి సమాచారం పెట్టారు. దాన్ని బేస్ చేసుకొని చెప్పాం. కొంతమంది 10,00,000 కూడా చెప్పారు. కానీ ఇక్కడ క్లారిటీగా ఎంత అమౌంట్ పడిందనేది మనకు లేదండి. ఏ అప్లికేషన్‌లు పరిశీలించారు, ఏ అప్లికేషన్‌లు పరిశీలించలేదో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి మనం కొంత వెయిట్ చేద్దాం. వాటికి కూడా సమాచారం అనేది వస్తుంది. లేదా నోడల్ ఆఫీసర్ గారికి మెయిల్ పెట్టండి. మాది ఇట్లా ప్రాసెస్ చేయలేదంటున్నారు, రీజన్ ఏంటని చెప్పి ఒకసారి మెయిల్ పెట్టండి. పెడితే దానికి కూడా మీకు సమాధానం అనేది రావటం జరుగుతుంది. అదే విధంగా మీకు ఇప్పుడు క్లారిటీ ఇచ్చాను. ఏ విధంగా చెక్ చేయాలి, వెబ్‌సైట్ ఏంటి,
ఏ విధంగా మెసేజ్ వస్తే దాని అర్థం ఏంటి అనేది సుమారుగా ఒక 6 పార్సెల్‌కి సంబంధించిన మెసేజ్ పెట్టాను. అంతవరకే మీకు వస్తా ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు గూడా మీ యొక్క యూనిట్ నంబర్‌ని నేను చెప్పిన విధంగా వెరిఫై చేయండి. వెరిఫై చేస్తే డబ్బులు పడ్డయ్యా? పడకపోతే రీజన్ ఏంటో క్లియర్‌గా మీకు అర్థమవుతుందండి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కడు గూడా ఓన్‌గా నేర్చుకోండి. ఏవండీ మా చిన్న ఫోన్‌లు అంటున్నారు. దయచేసి చిన్న ఫోనుల్లో మాత్రం చేయొద్దు. ఆండ్రాయిడ్ ఫోనుల్లో కూడా చేయొద్దు. ల్యాప్‌టాప్ కంప్యూటర్లుంటాయి. ఈరోజు బీటెక్ చదివే ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ల్యాప్‌టాప్ కంప్యూటర్ ఉంటుందండి. అందరి పిల్లలు, చుట్టాలు ఎవరో ఒకళ్ళ దగ్గర కంప్యూటర్లుంటాయి. వాళ్ళకి కొద్దిగా రిక్వెస్ట్ చేయండి. వాళ్ళ ద్వారా సెట్ చేసుకోండి. చీటికి మాటికి మీ సేవలకెళ్ళి, నెట్ సెంటర్‌లకెళ్ళి ఎంక్వైరీ చేయమంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా చదువుకున్నటువంటి వ్యక్తులు గనుక ఉన్నట్లయితే వాళ్ళనడిగి కంప్యూటర్‌లో చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు సమాచారం వస్తుంది. అదే విధంగా మీరు చేయాల్సిందేంటంటే, మరి మీ యొక్క జూనియర్‌లకి చెప్పండి. ఈ విధంగా చెక్ చేసుకోండి. కస్టమర్‌లకి వాళ్ళ ముందు చెక్ చేసి చూపించండి. వాళ్ళకి అర్థమవుతుంది. ఎక్కువ మంది నేర్చుకోండి దయచేసి. మీరు అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఈ యొక్క వీడియో ద్వారా మీకు సమాచారం అవుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క వీడియోని 1కి 2 సార్లు, 3 సార్లు చూడండి. కొంత సమయం మాక్సిమం ఒక 12 నిమిషాలు ఉంటుంది. మాక్సిమం చూడండి. చూస్తే మీకు అవగాహన అనేది వస్తుంది. కస్టమర్‌లకి కూడా చూపించండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఛానెల్ గాని మీరు సబ్‌స్క్రైబ్ చేసుకుంటే, అప్‌డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఆటోమేటిక్‌గా వచ్చుద్దండి. వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దాన్ని పరిశీలన చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ, ఈ యొక్క సెట్ చేసే విధానాన్ని నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.